తెలంగాణ రాష్ట్రంలోని ప్రకృతి అందాల నిలయం, అడవుల ఆవాసం, గిరిజన సంస్కృతికి ప్రతీక, చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. అదే ములుగు జిల్లా. గోదావరి నది ఒడిలో విరాజిల్లే ఈ జిల్లా ప్రకృతి, సంస్కృతి, చరిత్ర, పర్యాటక రంగాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అడుగడుగునా ప్రకృతి స్వయగాలు, వేల ఏళ్ల చరిత్రను మోసుకొచ్చే దేవాలయాలు, అడవుల మధ్య జీవించే గిరిజనుల జీవన విధానం, అద్భుత జలపాతాలు ఇవన్నీ కలిపి ములుగును తెలంగాణలోనే అత్యంత ప్రత్యేకమైన జిల్లాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఈరోజు మనం ములుగు జిల్లా చరిత్ర, భౌగోళిక విశేషాలు, గిరిజన సంస్కృతి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, పండుగలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, వ్యవసాయం, భవిష్యత్ అభివృద్ధి వంటి అనేక అంశాలను పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ములుగు జిల్లా ఆవిర్భావం. ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్ర పునర్విభజనలో భాగంగా 2019 ఫిబ్రవరి 17న అధికారికంగా కొత్త జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లా పూర్వం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. పరిపాలనా సౌలభ్యం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ చేయడం వంటి లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ జిల్లాను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ములుగు ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రకృతి సంపదలు అధికంగా ఉండటం, అడవి ప్రాంతాలు విస్తారంగా ఉండటం, గిరిజన జనాభా అధికంగా నివసించడం వల్ల ఈ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ములుగు జిల్లా ప్రధాన కార్యాలయం ములుగు పట్టణంలో ఉంది. ఈ జిల్లా తెలంగాణ తూర్పు భాగంలో ఉంది. తూర్పున ఛత్తీస్గఢ్ రాష్ట్రం, దక్షిణాన భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమాన హనుమకొండ మరియు మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. భౌగోళిక విశేషాలు. ములుగు జిల్లా విస్తీర్ణం సుమారు 4061 చదరపు కిలోమీటర్లు. ఈ జిల్లాలో అధిక భాగం అడవులతో కప్పబడి ఉంటుంది. ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. గోదావరి నది ములుగు జిల్లాకు జీవనాడిలాంటిది. గోదావరి ఉపనదులు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి. అడవుల కారణంగా ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ములుగు జిల్లా మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చిన్న కొండలు, లోయలు, ప్రవాహాలు విస్తారంగా కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామంలాంటిది. చారిత్రక నేపథ్యం. ములుగు ప్రాంతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం ప్రముఖ స్థానం పొందింది. ముఖ్యంగా రామప్ప దేవాలయం ఈ ప్రాంత చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటింది. కాకతీయుల కాలంలో ములుగు ప్రాంతం సంస్కృతి, కళలకు కేంద్రంగా నిలిచింది. రుద్రమదేవి, గణపతిదేవుడు వంటి పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. రామప్ప దేవాలయం నిర్మాణం కాకతీయ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. మధ్యయుగ కాలంలో కూడా ఈ ప్రాంతం గిరిజన సంస్కృతికి కేంద్రంగా కొనసాగింది. బ్రిటిష్ పాలన సమయంలో కూడా అడవుల కారణంగా ఈ ప్రాంతం ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. రామప్ప దేవాలయం. ములుగు జిల్లా పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది రామప్ప దేవాలయం. పాలంపేట గ్రామంలో ఉన్న ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఆలయానికి శిల్పి పేరు రామప్ప కావడంతో ఈ దేవాలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలోని శిల్పకళ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నర్తకుల శిల్పాలు, స్తంభాల నిర్మాణం, పైకప్పు కళాకృతులు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ఆలయంలో ఉపయోగించిన ఇటుకలు తేలికగా నీటిపై తేలే లక్షణం కలిగి ఉండటం విశేషం. 2021లో యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతో ములుగు జిల్లా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. లక్షణవరం సరస్సు. ములుగు జిల్లాలోని మరో అద్భుత పర్యాటక ప్రదేశం లక్షణవరం సరస్సు. అడవుల మధ్య విస్తరించిన ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇక్కడ ఏర్పాటు చేసిన సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణ. సరస్సు మధ్యలోని చిన్న దీవులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వర్షాకాలంలో లక్షణవరం మరింత అందంగా కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ సదుపాయం కూడా ఉంది. పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. బొగత జలపాతం. తెలంగాణలోనే అత్యంత అందమైన జలపాతాలలో బొగత జలపాతం ఒకటి. దీనిని తెలంగాణ నయాగారాగా కూడా పిలుస్తారు.
వాజేడు మండలంలో ఉన్న ఈ జలపాతం వర్షాకాలంలో అద్భుతంగా కనిపిస్తుంది. అడవుల మధ్య నుంచి ప్రవహించే నీరు సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లే మార్గం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో ప్రయాణించడం ప్రత్యేక అనుభూతినిస్తుంది. గిరిజన సంస్కృతి. ములుగు జిల్లా గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. కోయ, గోండ్, నాయకపోడు వంటి గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తారు. వారి జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అడవులపై ఆధారపడి జీవించే ఈ గిరిజనులు ప్రత్యేక సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. వారి నృత్యాలు, పాటలు, పండుగలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. సమ్మక్క సారల్లమ్మ జాతర గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క సారల్లమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. గిరిజన దేవతలైన సమ్మక్క సారల్లమ్మలను ప్రజలు ఎంతో భక్తితో పూజిస్తారు. ఈ జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. అడవులు మరియు వన్యప్రాణులు. ములుగు జిల్లాలో విస్తారమైన అడవులు ఉన్నాయి. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యం రాష్ట్రంలో ప్రముఖ అభయారణ్యాలలో ఒకటి. ఇక్కడ పులులు, చిరుతలు, జింకలు, అడవి ఎద్దులు, అనేక రకాల పక్షులు కనిపిస్తాయి. అడవులు ములుగు పర్యావరణ సమతుల్యతకు కీలకం. వ్యవసాయం. ములుగు జిల్లాలో ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి, మిరప, పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలు. అడవి ప్రాంతాల్లో గిరిజనులు చిన్న స్థాయి సాగు చేస్తారు. గోదావరి నది కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం మెరుగ్గా ఉంది. విద్య మరియు అభివృద్ధి. కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత ములుగులో విద్యారంగం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన విద్యా సంస్థలు ఏర్పడుతున్నాయి. అడవి ప్రాంతాల్లో విద్యను విస్తరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పర్యాటక అభివృద్ధి. ములుగు జిల్లాలో పర్యాటక రంగానికి అపార అవకాశాలున్నాయి. రామప్ప, లక్షణవరం, బొగత, మేడారం వంటి ప్రాంతాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. పర్యాటక శాఖ హోటళ్లు, రోడ్లు, బోటింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్ ములుగు. ప్రకృతి సంపదలు, పర్యాటక అవకాశాలు, గిరిజన సంస్కృతి ములుగు జిల్లాకు గొప్ప భవిష్యత్తునిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి జరిగితే ములుగు తెలంగాణలోనే అత్యుత్తమ పర్యాటక జిల్లాగా మారే అవకాశముంది. అడవుల అందం, గిరిజనుల గౌరవం, కాకతీయుల కళా వైభవం, ప్రకృతి ప్రసాదించిన అపూర్వ సంపద ఇవన్నీ కలిపితే అదే ములుగు జిల్లా. తెలంగాణలో ప్రకృతి, చరిత్ర, సంస్కృతి అన్నీ ఒకే చోట చూడాలంటే ములుగును తప్పక సందర్శించాలి. ములుగు కేవలం ఒక జిల్లా కాదు, అది తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ప్రకృతి కవిత. ఇలాంటి మరిన్ని తెలంగాణ జిల్లా డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.